మజీదులోకి మొదటిగా రావడం వల్ల ఎంతటి పుణ్యం ఉంది. ఈరోజు జుమ్మా నమాజు, మరి మొదటి వక్తులో మజీదులోకి రావడం వల్ల ఎంతటి ఘనత ఉంది. అల్హమ్దులిల్లా. మొదటి వక్తులో వచ్చిన వారికి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. అంతేనా? ఈ జుమ్మా మొదటి వక్తులో వచ్చి అతను సూర్య కహఫ్ చదువుకొని, ఇంకా దువాలు చేసుకొని, ప్రవక్త మీద దరూద్ పంపుతూ, తర్వాత ఖతీబ్ చెప్పే ప్రసంగాన్ని నిశ్శబ్దంగా విని నమాజ్ చేసుకొని అతను వెళితే గనక వచ్చే జుమ్మా వరకు అతని ఈ మధ్యలో జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. మరొక హదీసులో ఉంది అదనంగా మళ్ళీ 3 రోజులని. అంతటి ఘనత ఉంది. మరి చాలా మంది బక్రీద్కు కుర్బానీ ఇమ్మంటే స్తోమత లేదు, స్తోమత ఉంటే నేను ఇచ్చేవాడిని అని చెబుతారు. మరి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం ఉంది. ఏంటి? ఖతీబు ప్రసంగానికి చెప్పే ఓ అరగంట ముందు వస్తే, ఓ అరగంట, ఓ 20 నిమిషాలు, 15 నిమిషాల ముందు వస్తే మొదటి వక్తులో వచ్చినట్టు. అలాంటి వానికి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. నెలలో ఎన్ని? 4 జుమ్మాలు. సంవత్సరానికి 52 జుమ్మాలు. అంటే 52 ఒంటెలు నువ్వు అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చినంత పుణ్యాన్ని నువ్వు పొందుతున్నావు. అల్హమ్దులిల్లా. సంవత్సరానికి ఒక్క పొట్టేలు కుర్బానీ ఇవ్వడానికి నీ దగ్గర స్తోమత లేదు, కానీ 52 ఒంటెలు కుర్బానీ ఇచ్చినంత పుణ్యాన్ని నువ్వు పొందుతున్నావు. అల్హమ్దులిల్లా. కేవలం జుమ్మా రోజు, వారానికి ఒక్కరోజు నువ్వు మొదటి వక్తులో వచ్చి ఖుత్బా విని నమాజ్ చదువుకున్నందుకు. అంతటి ఘనత ప్రపంచంలో ఇంకెక్కడే లేదు, మస్జిదులోనే ఉంది.